ఒరేయ్, ఏమైంది? మన 5 లక్షలని వేరే ఎవరు తీసుకెళ్లారు. అదెలా తీసుకెళ్తాడు? వాళ్ళు ఆ డెడ్ బాడీని కనిపెట్టి బాడీని తీసుకెళ్లిపోయారంట. నీ అత్యాసేనమ్మా దీనంతటికీ కారణం. ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయి. ఎన్ననుకున్నా మీ నాన్న అంత తొందరగా చావడు. అందరినీ సాగనంపాక చస్తాడు. పెద్ద నాన్న, విను ఎక్కడా కనపడడం లేదు. మనం వెళ్ళి వెతుకుదామా? నువ్వెళ్ళి వెతుకో. నేనే 5 లక్షల రూపాయలు పోయాయని బాధలో ఉన్నాను. పెద్ద నాన్న, ఏం మాట్లాడద్దు, అంతా పోయింది కదా. వాడు కూడా ఎక్కడో కాడ పోని. బండిలో పెట్రోల్ కొట్టించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఏంటి లాలి, కాస్త స్పీడ్ గా వెళ్ళొచ్చు కదా. ఎంతసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతోంది. ఫోన్ అటెండ్ చేయమన్నా అది చెప్పలేదు కదా మేడం. చెప్పిన పని మాత్రమే చేస్తున్నావా? నేను ఇంతకు ముందు పనిచేసిన వాళ్ళ ఇంట్లో నేర్చుకున్న పద్ధతులు మేడం. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాను నేను. ఉదాహరణకి రమేష్ అయ్య గారు చేశారనుకోండి, ఇక చాలు. నీ ఉదాహరణలేం అక్కర్లా. కాల్ కట్ అయిందిగా. అంత అవసరమైన వాళ్ళైతే మళ్ళీ చేస్తారు మేడం. ముంబై నుండి సూరజ్ అయ్యుంటే ఇప్పుడు ఎవరైతే ఏంట్లే, కట్ అయిపోయిందిగా. అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి చెయ్యి పట్టుకొని చేయించేలాగుంటే ఇక్కడ నువ్వేమీ అక్కర్లేదు తెలుసా. కంటికి కనిపించిన పనులన్నీ చేసుకోవాలి, అది నేర్చుకో. సొంతింట్లో చేసుకున్నట్టు నేనేమి ఇక్కడ చేయలేను మేడం. నేనిక్కడ సర్వెంట్నే కదా. కళ్యాణిని చూసుకోవడానికే నిన్నిక్కడికి తీసుకొచ్చాం, కానీ నువ్వు తనని చూసుకోలేకపోయావు. ఆ అమ్మాయి గారు ఎప్పుడు చూసినా టీచరమ్మా అంటున్నారు కదా. మెల్లమెల్లగా మార్చేసుకుంటానులే. అయినా ఉదయాన్నే ప్రీతి అమ్మగారు కళ్ళుని తీసుకొస్తారన్నారు కదా, ఇంతవరకు రాలేదేంటి? ఒక్కసారి కాల్ చేయండి మేడం, వాళ్ళు వస్తారులే. నువ్వు ముందెళ్ళి ఆ రూమ్ క్లీన్ చెయ్యి. మురిగ్గా ఉంటే తన ఆ రూమ్ లో కూడా వెళ్ళదు. నేను ఉదయాన్నే క్లీన్ చేసేసాను. అదిగో మళ్ళీ ఫోన్ వచ్చింది. హలో అమ్మా, నేను ప్రీతి. ఇప్పుడే నీ గురించి కళ్ళు గురించి మాట్లాడుకుంటున్నావు. నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళలేదా? వెళ్ళానమ్మా. అక్కడికి వెళ్ళినప్పుడు తనకి కళ్ళు తిరుగుతుందని చెప్పింది. తను తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. ఏమైంది సడన్ గా? భయపడడానికి ఏం లేదు. లాలిని కూడా తీసుకుని సెయింట్ మేరీస్ వరకు రండి. ఈ విషయం నాతో చెప్పావా? అంతలా ఏ సమస్య లేదమ్మా. మీరిక్కడికి వస్తే చాలు. తనకు ఒక సెట్ డ్రెస్ తీసుకురండి. సరే ప్రీతి, మేమిప్పుడే బయలుదేరతాం. సూరజ్ అనేతో చెప్పొద్దు, ఆయన టెన్షన్ అవుతారు. హాస్పిటల్లో ఉన్న విషయం చెప్పకపోతే ఎలా? ఇప్పుడు ఎవరి దగ్గర ఏమీ చెప్పొద్దు. మీరిక్కడికి వస్తే చాలు. ఇక్కడికి వచ్చాక ఆలోచిద్దాం. సరే అమ్మా. లాలి, త్వరగా కల్లుది ఒక సెట్ డ్రెస్ తీసుకుని బయలుదేరు. ఎందుకు మేడం? మనం హాస్పిటల్ కి వెళ్ళాలి. కళ్యాణికి ఏదో బాగాలేదంట, హాస్పిటల్లో ఉంది. మేడం, అమ్మాయి గారికి ఏమైంది? అదంతా అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. కళ్యాణి స్పృహలోకి వచ్చిందమ్మా. తనతో నువ్వు మాట్లాడేవా? ఆ ఇంట్లోపల నడిచేటప్పుడు ఏదైనా తలకి తగులుంటుందని డాక్టర్ అంటున్నారు. నువ్వు కళ్యాణితో మాట్లాడేవా? తనెందుకని అసలు ఆ ఇంట్లోపలికి వెళ్ళిందట? తనక్కడికి ఒంటరిగా వెళ్ళలేదు. నెమలి గుడ్డు చూపిస్తానని తనని అక్కడికి తీసుకెళ్లాడు. ఎవరు? ఇంకెవరు, నీ తమ్ముడు. అయ్యో, కళ్యాణిని అక్కడ పెట్టి లాక్ చేసి ఇక్కడ మన దగ్గర ఏమి తెలియనట్టు నటించాడు. నేను నీతో చెప్పాను కదమ్మా, నువ్వు కళ్యాణితో ప్రేమగా ఉండడం వినుకు అసలు నచ్చలేదు. ఆ ద్వేషంతోనే అలా చేశాడు. అసలు ఇటువంటివన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? మీ పెద్దనాన్న రాకపోయింటే మనకి ఈ విషయం తెలిసేది కాదు. అక్కడే ఉండి తనకేదైనా జరుగుంటే. పెద్దనాన్న వెళ్ళిపోయారా? బామ్మతో ఏదో మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు. విను కనపడడం లేదని నేను చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఇంత పని చేసి ఇప్పుడు వాడెక్కడికి వెళ్ళాడు?
ఇక్కడెక్కడా లేడు. సైకిల్ కూడా కనపడడం లేదు. నువ్వు వస్తే గొడవ పడతావని భయపడి సైకిల్ తీసుకుని ఎటు వెళ్ళిపోయినట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికేగా రావాలి. రాని వాడి తోలు బొలిచేస్తాను. వాడెక్కడున్నాడో వెళ్ళి చూడు. త్వరగా వస్తే దెబ్బలు కాస్త తగ్గుతాయని చెప్పు. కళ్యాణి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. ఇక్కడ ట్యూషన్కి వచ్చి ఇంకెవరైనా పిల్లలయ్యి ఉంటే వాణ్ణి తీసుకుని పోలీస్ స్టేషన్లో వెళ్ళి నిలబడాల్సి వచ్చేది. దేవుడి దయ వల్ల అటువంటివేం జరగలేదు. వాడెక్కడున్నా వెళ్ళి తీసుకురా. కానీ ఒక్క విషయం, వాడికి నేను శిక్ష విధించేటప్పుడు వాణ్ణి కొట్టద్దమ్మా అని నువ్వు చెప్పొద్దు. నా చేయి పట్టుకోవద్దు. దానన్న జాగ్రత్తగా దిగు. దానన్న ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి చూడండి పాప ఏ తీరైందో. ఇక ఏమైనా సరే పాపను మాత్రం ఎక్కడికి వదలకండి. ఎలాగో పెద్ద సమస్య లేకుండా తిరిగొచ్చింది. ఆ అమ్మాయి గారు బాగా దడుచుకున్నట్టున్నారు. పూజారి దగ్గరికి వెళ్ళి మంత్రించుకొస్తే మంచిదండి. నువ్వు ఇలాంటి విషయాల్లో ఉందా తలదూర్చొద్దు. ఈ విషయానికి పూజారి మంత్రాలు ఇవేం వద్దు. పిల్లలు ఆకతాయితనంతో చేసిన ఒక తప్పు. ఇది అది మాత్రమే. ఎందుకు విను ఆంటీ? వినుకుట నన్ను అలా బంధించాడు. వాడు కావాలని చేసుండడు కదా. కావాలనే చేశాడు. నన్ను లోపల పెట్టి కావాలని డోర్ లాక్ చేశాడు. ఇక నన్ను బూతులతో తిట్టాడు. నేను ఎంత భయపడ్డానో తెలుసా? వాడిని పోలీసులకి పట్టించాలి. అదంతా వద్దు. టీచర్తో చెప్పేశాం కదా, వాడికి బాగా దెబ్బలు తగులుతాయి. అలా కొడితే అంతా వాడికి నెప్పుంటదు. పోలీసులకి చెప్తే చాలు, అప్పుడే వాడు భయపడతాడు. అసలు అక్కడ ఏం జరిగిందని ట్యూషన్కి వెళ్ళినట్టుంది. ఇంకా ఎందుకండి ట్యూషను? ఏదైనా అవసరం అయితే నేనే నేర్పిస్తానుగా. నువ్విప్పుడు ఏమీ నేర్పించొద్దు, సరేనా? ఈ విషయం నేను చూసుకుంటాను. మేడం, వీళ్ళు చెప్తున్న ఆ టీచర్ మేడం గారు పెద్ద జిత్తులు మారేమో అనుకుంటున్నాను. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నీకు పర్వాలేదా? టీచర్ అమ్మ ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయారు? నువ్వప్పుడు డాక్టర్ రూమ్ లో ఉన్నావు. నీతో స్పెషల్ గా చెప్పమని మరీ చెప్పి వెళ్ళారు. నాన్న కాల్ చేశారా? సాయంత్రం చేస్తారు. చేసినప్పుడు ఇదంతా చెప్పొద్దు. నేను చెప్తాను. వినుకుట నన్ను లాక్ చేశారని నాన్నకి చెప్తాను. నాన్న అక్కడికెళ్ళి గొడవేస్తారు. వినుకుట దగ్గర నాన్న అడగనివ్వు. టీచర్ అమ్మని చాలా కష్టపడుతున్నాడు. వారికి బాగా తిట్లుంటాయి. నానేనా అది? ఏంటి మేము హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేసాం. విను కనిపించడం లేదు. నువ్వేం టెన్షన్ అవ్వద్దు, నేను ఇప్పుడే అక్కడికి వస్తాను. ఏమైంది ప్రీతి? కళ్యాణి టీచరే చేశారమ్మా. ఆవిడ కొడుకు విను కనిపించట్లేదు. ఇల్లు చుట్టూ జంక్షన్ కూడా వెతికేశారంట. ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. దీని విషయంలో అందరూ ఏమైనా అంటారేమోనని భయపడి పారిపోయాడేమో. ఏంటో తెలియదు కదా. నేను బయలుదేరతాను. వెళ్లే దారిలో అక్కడికి వెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వచ్చి రేపు చూస్తాను.
చూడండి అన్నా. ఎవర్రా పిల్లడు? నాగలా తెలుస్తుంది. వాడిని పట్టుకోరా, రారా. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, పరిగెత్తుకో. రేయ్ ఆగరా. కళ్యాణి ఇప్పుడు బానే ఉంది ఆర్కే. తను కొంచెం భయపడిపోయింది, అందుకే అలా. లేదు, నేను బాలా ఇంట్లో ఉన్నాను. బాలా కొడుకు కనిపించట్లేదు. మేము వెతుకుతున్నాం. నేను మళ్ళీ పిలుస్తాను. ఇప్పుడు నేను వాడిని ఎక్కడని వెతకాలి? పక్కింట్లో కూడా ఎక్కడా లేడు. కళ్యాణిని అలా చేసినందుకు నువ్వు తిడతావని భయపడి దాక్కునుంటాడు. లేకపోతే చిన్న పిల్లాడు ఎక్కడికి పారిపోతాడు? వాడి స్వభావమే చెప్పలేము. ఎప్పుడు ఏది చేస్తాడో వాడికే తెలియదు. మనం కళ్యాణిని కనిపెట్టడానికి పోలీసును పిలుస్తామని చెప్పాం కదా, దానికి భయపడి ఎటు వెళ్ళిపోయాడేమోనమ్మా. బయటికి వెళ్ళున్నా ఎంతో దూరం వెళ్ళుండడు. నువ్వురా, మనం కారు తీసుకుని జంక్షన్కి వెళ్ళి చూసొద్దాం. శివప్రసాద్ అంకుల్కి కాల్ చేసి చెప్పమ్మా. అది కరెక్టే, తనకి ఏరియా మొత్తం క్లియర్ గా తెలుసు కదా. నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా. శివప్రసాద్ నంబరేగా, నా దగ్గరే ఉంది. ప్రీతి, శివప్రసాద్తో వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తే చాలు. అసలు విషయం ఇక్కడికి రానివ్వు, చెప్దాం. బాలా, శివ, నా కొడుకు. వాడు ఎప్పటి నుంచి కనిపించట్లేదు? వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. విను కళ్యాణిని ఆ మనుషులు లేని ఇల్లుంది చూడు, అక్కడికి.
హాస్పిటల్లోనే కళ్యాణి మాతో ఇదంతా చెప్పింది. అంతకుముందు మేమిక్కడ కళ్యాణిని వెతుకుతున్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేద్దామని మాట్లాడుకున్నాం. అది విని భయపడి పారిపోయి ఉంటాడని అనుమానంగా ఉంది. ఛే, ఇది పొద్దున జరిగింది కదా. అప్పుడే గనక చెప్పినట్టయితే మనం ఈ పాటికి కనిపెట్టేసేవాళ్ళం కదా. నేను హాస్పిటల్కి కళ్యాణిని తీసుకెళ్లి తిరిగొచ్చిన తర్వాతే వాడు కనిపించడం లేదన్న విషయం తెలిసింది. ఇప్పటికే బాగా ఆలస్యమైంది కదా. మనం ఇక్కడ చుట్టుపక్కల ఒకసారి వెతికి చూద్దామా? నేను ఈ చుట్టూ చూశాను, తనెక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టద్దు బాలా. మనం వెతుకుదాం. పోలీసులు కంప్లైంట్ ఇద్దావా? ముందు మనం వీలైనంత వరకు వెతుకుదాం. మా యూనియన్లోనూ అసోసియేషన్లోనూ ఉన్న వాళ్ళందరికీ మెసేజ్ ఫొటోస్ పంపిద్దాం. మనం అలా వెతికిన తర్వాత కూడా కనిపించకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దాం. ఇంటి నుంచి స్కూల్కి తప్ప వాడిని నేను ఇంకెక్కడికి పంపాను. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? బాలా, ఏడుస్తూ ఉండడానికి టైం కాదు ఇది. వాడి ఫోటో నీ దగ్గర ఏదైనా ఉందా? పిల్లలు ఇక్కడ ఆడుకునేటప్పుడు నేను తీసిన ఫోటో ఉంది. అందులో బాబున్నాడు. ఇదిగో, ఇది చాలా. చాలు, నేను దీన్ని నా ఫోన్కి సెండ్ చేసుకుంటాను. ఇదిగోండి, ఈ ఫోటోని డీటెయిల్స్ని నేను ఇప్పుడే అందరికీ షేర్ చేస్తాను. చుట్టుపక్కల ఉండేటటువంటి ఆటో వాళ్ళందరికీ ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. బాలా, వాడు ఏ సమస్య లేకుండా తిరిగి వస్తాడు. నువ్వు కంగారు పడుకో. ఒకవేళ వాడిని ఏమార్చడం కోసం ఎక్కడైనా దాక్కుని ఉండొచ్చుగా. రాత్రి అయితే వాడే వచ్చేస్తాడు. నేను వెంటనే వెళ్ళి వెతుకుతాను. హలో, సురేషే కదా? అవును. ఎవరు? నేను కృష్ణనగర్ నుంచి. ఇక్కడ ఆటో రిక్షా యూనియన్ డ్రైవర్ సెక్రటరీని, శివప్రసాద్. విషయం ఏంటి? ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి మిస్ అయ్యాడు. అన్ని చోట్లకి మెసేజ్ని పాస్ చేశాను. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఉన్న ఆటో వాళ్ళు అయితే కొంచెం త్వరగా కనిపెట్టచ్చు. ఆ పిల్లోడు ఫోటో ఒకటి సెండ్ చేయండి. ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా మీకు ఫోన్ చేస్తాం. నేను వాట్సాప్లో ఇప్పుడే ఫోటో డీటెయిల్స్ని మీకు పంపుతాను. నిదానంగా పంపించండి, ప్రాబ్లమే లేదు. మేము ఇక్కడ చుట్టుపక్కల చూస్తుంటాం. ఆ పిల్లోడు ఇక్కడ ఏ ఏరియాలో ఉన్నా మన పిల్లలు కనిపెట్టేస్తారు. థ్యాంక్స్, ఇప్పుడే పంపిస్తాను. అలాగే. ఈ పిల్లలకి బుద్ధి అనేదే లేదు. ఏదన్నా ఒక మాట అంటే ఇల్లు వదిలి పారిపోతూ ఉంటారు. వాడెక్కడికి వెళ్ళాడు ఏంటో ఏమైనా తెలిసిందా? అన్ని చోట్ల వెతికాం. వాడు చేసే పనులు చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మనల్ని చంపడానికే పుట్టాడమ్మా వాడు. వీడున్నాడే, అచ్చం వేణుకున్న బుద్ధులే అన్నీ. వేణ్ణి కనకుండా ఉంటే మనందరం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. నువ్వు లోపలికెళ్ళు. ఈ పిల్ల వల్ల మనకి ఎలాంటి సమస్య లేదు. నేనెప్పుడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను తల్లి. అసలు నీ జాతకంలోనే ఏదో సమస్య ఉంది. నీ మొగుడి వల్ల, నీ పిల్లాడి వల్ల చచ్చేంత వరకు నీకు సమస్యలే. మన తలరాతని బట్టేగా జరుగుతుంది. పెళ్లి చేసుకుని మీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నన్ను బయటికి తరిమేయాలి అనుకున్న మీరు ఇప్పుడు నాతో ఉంటున్నారు. నిన్నటి వరకు శత్రువుగా ఉన్న వాళ్లే రేపు సహాయానికొస్తారు. జీవితం ఎప్పుడైనా మారుతుందత్తయ్య.